ప్రజలను మోసం చేసినట్టుగా కనిపిస్తున్నది. ఒకవైపు ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయలేక ఇచ్చిన 420 హామీలను నిలబెట్టుకోలేక కాలయాపన చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ కాలయాపన ఏ రకంగా జరుగుతున్నది? శ్వేతపత్రాల రూపంలో, జ్యుడిషియల్ ఎంక్వైరీల రూపంలో, ప్రజాపాలన పేరిట దరఖాస్తుల రూపంలో, డేటా ఎంట్రీ రూపంలో, ఫిజికల్ వెరిఫికేషన్ రూపంలో కాలయాపన చేస్తున్నారు. ఎందుకు ఈ కాలయాపన? ఫిబ్రవరిలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. ఆ షెడ్యూల్ వచ్చేంత వరకు దీన్ని మనం లాగగలిగితే, షెడ్యూల్ వచ్చింది కాబట్టి, ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఇవ్వలేకపోయామని చెప్పి తప్పించుకోవచ్చు, మరొక్కసారి ప్రజలను మోసం చేయవచ్చు అనే ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీ